అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాం. మీరైతే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడైతే మా అమ్మవారిని అయితే రెడీ చేసేసాము. ఇంకా అమ్మ ప్రసాదాలన్నీ కూడా అయిపోయినాయి. సో ఇంకా అమ్మవారి ముందు పెట్టి అయితే మేము ఇంకా పూజ చేసుకుంటాము. మేము ఎలా పూజ చేస్తానని మీకు చూపిస్తాను. సో మా అమ్మవారు అయితే ఇలా ఉందండి. అమ్మవారికి చీర కట్టినప్పుడంతా వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ టైమే కుదరలేదు. అసలు వీడియో తీయాలన్న ఆలోచనే మర్చిపోయాను. మొత్తం రెడీ చేసేసిన తర్వాత అయితే వీడియో తీద్దామని అయితే మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో తీసానండి. సో మా అమ్మవారికి అయితే నేను చీర కట్టి రెడీ చేసేసాను. ఇంకా పూజకైతే అన్నీ ఎత్తి పెడుతున్నానండి. అసలు ఇంట్లో పూజ అంటేనే ఆడవాళ్ళకైతే ఎక్కువ శ్రమ ఉంటుంది కదండి. సో ఇంక నేను ఇంట్లో పని, వంట పని, అమ్మవారి పూజ పని అన్నీ చేసుకోవడంలో వీడియో తీయడం మర్చిపోయానండి. సో ఫైనల్గా ఇంక ఇప్పుడైతే మా పూజ అయితే స్టార్ట్ అవుతున్నదండి. ఫస్ట్ దీపాలు అయితే పెట్టేశాను. మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి అయితే నేను 5 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. ప్రసాదం, పులిహోర అండ్ పాయసం, వడకుంది. ఇంక చేసిన తర్వాత ఇంకా మా ఆయన కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళాలంటే సో మా ఆయన కోసం త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నామండి. నేనైతే టీవీలో అయితే వీడియో పెట్టుకొని అయితే ఇంకా పూజ, వరలక్ష్మి వ్రతం పూజ వీడియో పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మా ముందు కూడా దేవుని అయితే మొక్కమంటే వాడు తింటూనే మొక్కుతున్నాడు. దండం పెట్టానన్నా కానీ ఇంకా అక్కడ అమ్మవారికి పెట్టిన పనులన్నీ ఎప్పుడెప్పుడు తిందామని అయితే ట్రై చేస్తున్నాడు. నా పనిలో నేనుంటే వాడేమో వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఎత్తుకొని అయితే తినేస్తున్నాడు. మా అత్త వచ్చిందండి, మా మేనత్త. సో మా మేనత్తకైతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇంక ఈవినింగ్ అయితే ఇంక వాళ్ళకైతే వాయనం అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా పసుపు పూసి ఒక 5 మెంబర్స్కి అయితే వాయనాలు ఇచ్చానండి నేను. లాస్ట్ ఇయర్ అయితే మా అత్త మామ ఇద్దరు వచ్చారు. ఈసారి అయితే మా అత్త ఒకటే వచ్చింది, దీవించేసింది. ఫైనల్లీ మా అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తము. మా అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారు అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి.